ఒకప్పుడు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పత్రికలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. టీవీ ఛానల్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు వ్యాపారాల్లో ఉండే రాజకీయాలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ సీట్లు వాళ్ళు ఉండే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మించి అధికారులు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ అధికారులు చాలా పెద్ద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఫేవర్గా ఉండడం కాదు, కొన్ని మరీ ఎక్స్ట్రీమ్ వెళ్తూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ వెళ్తూ ఉంటారు, అధికారం అయిన తర్వాత గగ్గోలు పెడుతూ ఉంటారు. ఇదో రకమైన బ్యాచ్. ఈ జాబితాలకి ఈ మధ్య ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా చేరినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తూ ఉండే. ఈయన వల్ల కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలానే నష్టం జరిగిందని చెప్పి ఒక టాక్ కూడా ఉండే. అటువంటి ప్రవీణ్ ప్రకాష్ మొత్తం మీద కేంద్రంలో నుంచి ఉండి ఇక్కడికి వచ్చినట్టున్నారు జగన్ పీరియడ్లో. సరే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం పనిచేశారనుకోండి. అయితే ఆ ప్రవీణ్ ప్రకాష్ మొన్న వీఆర్ఎస్కి అప్లై చేసి స్వచ్ఛందంగా తన ఐఏఎస్ నుంచి పక్కగా తప్పుకున్నారు, వీఆర్ఎస్ అప్లై చేసుకొని. సరే, పక్కగా తప్పుకున్న తర్వాత ఇప్పుడు అదేదో అంటారే, ఉన్న ప్రొఫెషన్ వదిలిపెట్టి సన్యాసంలో కలిసిపోయినారు అన్నట్లు. ఇప్పుడు ఈయన కూడా వీఆర్ఎస్ అప్లై తీసుకున్న తర్వాత సైలెంట్ ఉండకుండా ఇప్పుడు ఏంటివో మరి మొత్తం మీద అయితే రకరకాల వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి, ఐపీఎస్ ఉన్నారు కదా ఆయన, మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారికి మాజీ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణకిషోర్, ఆయన ఉండే కదా జాస్తి కృష్ణకిషోర్ని, వీళ్ళిద్దరికీ క్షమాపణలు అట, పబ్లిక్ బహిరంగ క్షమాపణలు అట. ఎందుకో మరి తెలియదు. వీళ్ళిద్దరికీ బహిరంగ క్షమాపణలు అట. వాళ్ళ విషయంలో చేసిన దానికి చింతిస్తున్నారట. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు తనకంటే జూనియర్ అయినా కూడా ప్రవీణ్ ప్రకాష్ ఒక సంతకం పెట్టి తనను అక్కడి నుంచి తప్పించారు. మరి ఆయన ఏబి వెంకటేశ్వరరావుకి 4-5 ఏళ్ళుగానే పోస్టింగ్ ఇవ్వలేదు. బహుశా అందులో భాగంగానూ లేకపోతే ఆయన మీద తీసుకున్న కొన్ని చర్యల్లో ఈయన పాత్ర ఏమైనా ఉందనేమో తెలియదు. మరి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చేతిలో పవర్ఫుల్ ఆయుధం, అధికారం అనే ఆయుధం ఉన్నప్పుడు మరి విచ్చలవిడిగా ప్రవర్తించారా? ఇప్పుడు క్షమాపణలు ఏంటి? దేనికోసం? జాస్తి కృష్ణకిషోర్ కూడా క్షమాపణలు అంట. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ రెగ్యులర్ కొన్ని మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, కొందరికి వెళ్ళి లేపి మాట్లాడడం, బటన్లు లేపి చూపించుకుంటూ మాట్లాడడం, ఇప్పుడు పబ్లిక్ అపాలజీస్ అని చెప్పుకుంటూ. కొందరు ఆఫీసర్ల దగ్గర ఇట్లా కనపడారు. ఒక పార్టీ వైపు ఉన్నారు అంటే ఎంత గట్టిగానే నిలబడతారు, ఎంత గట్టిగా నిలబడతారో ఇంకా అట్లనే అదే స్టాండ్ మీద మాట్లాడుతూ పోతూ ఉంటారు. వాళ్ళు రాజకీయాలు చేస్తారు, అదో రకం. అదిగో ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఇల్లు రాజకీయం చేస్తారు, ఇదో రకం. అధికారం ఉన్నప్పుడేమో వీరులు శూరులు మాదిరిగా కనిపిస్తారు, అధికారం పోయిన తర్వాత ఏమో మరి బేలతనం చూపించుకుంటూ వాళ్ళ క్షమాపణలు వీళ్ళ క్షమాపణలు. మరి ఏదంటే క్లియర్ కట్గానే చెప్పాలి ఏం జరిగింది ఏంటి. మరి రాబోయే రోజులు అవి కానీ ఏమన్నా చెబుతారేమో తెలియదు, ఎందుకు క్షమాపణలు ఏంటి అని. ఒకరిది ఒక తత్వం. ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 3 ఏళ్ళ వరకు ప్రవీణ్ ప్రకాష్ని కనుక ఏదో ఒక అంశంలో నాకు తెలిసి ఈయన కూడా వాడబడవచ్చు. ఆ వాడకం ఎలా ఉంటుందో వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుంది, ఎట్లా వాడుకుంటారు అని. రాబోయే రోజుల్లో అది కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. మీరు చూస్తూ ఉండండి.